హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము బయలుదేరి మరి రాజమండ్రి నుంచి కొవ్వూరు మీదుగా కుమారదేవం వెళ్తాం ఫ్రెండ్స్. కుమారదేవం ఎందుకు వెళ్తాం అంటే మరి అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధాకర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనము కొవ్వూరు సమీపంలో ఉన్నటువంటి కుమారదేవం అనే గ్రామంలో ఉన్నాము. ఇది గోదావరి గట్టున ఉన్నాం ఫ్రెండ్స్. ఈ చూడండి, ఈ చెట్టు మీరు చూసారు కదా, ఇది 150 సంవత్సరాల క్రితం నాటిన చెట్టు అనమాట. అయితే గత సంవత్సరం వరదలకి ఈ చెట్టు కూలిపోయింది. ఈ 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మహావృక్షరాజం ఇది నిద్రగన్నేరు చెట్టు. ఈ చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇది 300 సినిమాల్లో ఈ చెట్టు కనిపించిందట. 300 సినిమాల్లో ఈ చెట్టు కనిపించింది. ఎందుకంటే ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు జరిగినాయి. మోగ మనసులు, ఇంకా చాలా సినిమాలు అటువంటి చెట్టు అనమాట. అయితే ఈ చెట్టు గత సంవత్సరం కూలిపోవడంతో ఏమైందంటే, మన రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో మనం ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు రేఖపల్లి దుర్గాప్రసాద్ గారు ఈ చెట్టుకి చికిత్స చేశారు, ఇంజక్షన్లు అవి చేశారనమాట. అయితే ఈ చెట్టు తిరిగి మళ్ళీ చిగురించింది. దగ్గర 10 అడుగుల పైనే అయిందనమాట. ఇది చికిత్సంతో మరి మళ్ళీ ఇది మహావృక్షరాజ్యమై మళ్ళీ గత స్మృతులను మనం నెమరు వేసుకుంటానికి ఈ చెట్టు సజీవ సాక్ష్యంగా ఇక్కడ ఉంటుందని మనం అందరం కూడా ఆశిద్దాం. మరి అలాగే మరి 2 రోజుల క్రితం కూడా మరి మన గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చి ఈ చెట్టును పర్యవేక్షించడం జరిగింది. అంత ప్రాధాన్యత ఉంది ఈ చెట్టుకి అనమాట. కాబట్టి ఈ చెట్టు మీ అందరికీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది సినిమా చెట్టు అనేటువంటి పేరు దీనికి వచ్చింది. ఈ సినిమా చెట్టు మళ్ళీ మంచి వృక్షమై మరి మనందరికీ కూడా మరి గత స్మృతులకు చిహ్నంగా ఇది ఉంటుందని మనందరం కూడా ఆశిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.